హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీ అందరి ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడడానికి అయితే వచ్చాను. అదే ఎడ్యుకేషన్ లోన్. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో, ఇట్ మేబీ యూఎస్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, సో వాళ్ళకి మాత్రం ఈ యొక్క వీడియో చాలా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో చాలామంది ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ చేసి ఉంటారు. ఈ యొక్క ఫాల్ ఇంటెక్కి, తర్వాత సమ్మర్ ఇంటెక్కి, మేబీ డిఫరెంట్ ఇంటెక్స్కి అయితే ప్లాన్ చేసి ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనే వీడియో అని చెప్పచ్చు. సో మనం ఆల్రెడీ చాలా స్ట్రెస్లో వెళ్తుంటాము. సో మనకి అడ్మిషన్స్ అని చెప్పి, I-20 అని చెప్పి, సో ఆల్రెడీ ఫుల్ స్ట్రెస్లో వెళ్తాము. ఇంకా దాని మీద మనమైతే ఇంకా మనకైతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడానికి మనకైతే ఎటువంటి సపోర్ట్ అయితే ఉండదు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే, మనం ఫినాన్షియల్గా మనం ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని వాళ్ళకి మాట్లాడితే, వాళ్ళైతే ఒక 2 వీక్స్ తర్వాత రండి, 1 వీక్ తర్వాత రండి, సో చాలా డిలే చేస్తుంటారు. ఆ డిలే టైంలో మనకి ఆల్రెడీ వీసా ఇంటర్వ్యూ టైం అయితే వచ్చేస్తుంటుంది. సో ఇంటర్వ్యూలో నేను అడుగుతుంటారు, సో ఎక్కడ నీ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, సో ఏం సపోర్ట్ ఉంది నీకు అక్కడికి వెళ్ళి సస్టైన్ అవ్వడానికి, సో ఎట్లా పేస్ ఫీజు, ఇవన్నీ కూడా వాళ్ళ క్వశ్చన్స్ అయితే అడుగుతారు అక్కడ మిమ్మల్ని వీసా ఇంటర్వ్యూలో. సో వాళ్ళందరికీ నువ్వు ప్రూఫ్ చూపించాలి. సో అది మన ఫినాన్షియల్ ఎట్లా అవన్నీ మేనేజ్ చేస్తామని. ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. సో నేను యూఎస్లో ఉన్నప్పుడు నాకైతే ఎడ్యుకేషన్ లోన్ చాలా యూజ్ అయింది. ఒకవేళ చాలామంది అనుకుంటారు, నేను ఎడ్యుకేషన్ లోన్ లేకుండా నేను యూఎస్కి వచ్చి నేను సస్టైన్ అవుతాను, పార్ట్ టైమ్స్ జాబ్తో చేస్తా, అది ఇదని చెప్పి చాలా చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏముండదు, మళ్ళీ ఇంటి నుంచి మనీ అయితే అడుక్కోవడం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇదైతే కామన్ థింగ్ అక్కడ. ఇంకోటి, ఒకవేళ మీరైతే ఈ ఫినాన్షియల్ స్ట్రాంగ్గా లేకుండా అక్కడ మీరు సస్టైన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్. సో మీ అందరి ముందు నేనైతే ఒక ఇన్స్టిట్యూట్ అయితే తీసుకొచ్చాను. మీరైతే ఎక్కడికి వెళ్ళి మీరు ఫినాన్స్కి వెళ్ళి అప్లై చేయాలి. సో మేబీ డిఫరెంట్ బ్యాంక్స్ మీరు ఆల్రెడీ తిరిగి ఉంటారు. సో వాళ్ళు అంటారు ఆ డాక్యుమెంట్ మిస్సింగ్, ఈ డాక్యుమెంట్ మిస్సింగ్ అని చెప్పి. సో వీళ్ళు అవన్నిటి కూడా చాలా ప్రాసెస్ పడుతుంది, చాలా టైం అయితే టేకింగ్ ప్రాసెస్ అది. సో మీ అందరి ముందు నేనైతే ఒక కంపెనీ అయితే తీసుకొచ్చాను, అదే జ్ఞాన్దాన్ కంపెనీ. సో ఈ జ్ఞాన్దాన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, డైరెక్ట్ మీతోటే కాంటాక్ట్ ఉంటారు, మీడియేటర్స్ ఎవ్వరు కూడా ఉంటారు మధ్యలో. సో వీళ్ళకైతే ఒక డిఫరెంట్ ఒక బ్యాంక్స్ తోటి అయితే టైఅప్ అయ్యాయి. చాలా బ్యాంక్స్ అయితే టైఅప్ అయ్యాయి. నేను పర్సనల్గా చూశాను, వాళ్ళ రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నాను ఈ టాపిక్. సో జెన్యూన్ అనిపించింది కాబట్టి నేను ఈ యొక్క వీళ్ళ గురించి అయితే చెప్తున్నాను, ఈ కంపెనీ గురించి. సో ఈ ఫినాన్షియల్ కంపెనీ ఏం చేస్తారంటే, డైరెక్ట్గా కాంటాక్ట్ ఇస్తారు. సో మీరు ఎంత లోన్, ఎంత పర్సెంటేజు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా దాంట్లో మీకైతే మెన్షన్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే, ఖాళీ వాళ్ళ ఒక వెబ్సైట్కి వెళ్ళి మీరు అయితే ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి. ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మీకైతే కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. మీకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొలాటరలా, నాన్ కొలాటరలా, ఎంత లోన్ అప్రూవ్ అవుతుంది, ఎంత లోన్ అప్రూవ్ అవ్వదు. సో మీకైతే గ్యారంటీగా మీకైతే లోన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు 100%. అండ్ ఇంకొకటి, వీళ్ళ త్రూ వెళ్తే మీకు ఎటువంటి ప్రాసెస్ ఫీజు అయితే ఉండదు. సో నాకైతే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి, అది ఇది అని చెప్పి చాలా మనీ అయితే తీసుకున్నారు. వేరే ఇన్స్టిట్యూట్స్కి అయితే వెళ్ళి నేను అట్లాంటి మోసపోయిన థింగ్స్ అయితే కూడా చూశాను చాలా బ్యాంక్స్ నుంచి కూడా. సో మిమ్మల్ని అయితే చాలా దోషిస్తారు. సో ఇది జాగ్రత్త ఉండాలి. ఇంకొకటి, ఈ కంపెనీ జ్ఞాన్దాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకైతే ఫినాన్షియల్గా అష్యూరెన్స్ అయితే ఇస్తారు. సో వీళ్ళ త్రూ వెళ్తే మీకైతే డిఫరెంట్ మేబీ SBI ఉండొచ్చు, తర్వాత ICICI, HDFC క్రెడిలా, సో వీళ్ళందరితో టైఅప్ అయితే ఉంది వీళ్ళకి. సో మీరు ఎప్పుడైతే వీళ్ళు అప్లై చేస్తారో, వీళ్ళ నుంచి మీకైతే డిస్కౌంట్ ఇవ్వడం కానీ, మీ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెగోషియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉంటుంది. సో వితిన్ 2-3 వీక్స్లో అయితే మీకైతే ప్రాసెస్ అయితే చేస్తారు ఫుల్ కంప్లీట్గా. సో వన్ స్టాప్ అని చెప్పచ్చు. చాలామంది ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తిరుగుతూ టైం అంతా వెయిట్ చేస్తుంటారు. సో ఈ జ్ఞాన్దాన్ అనేది ఒక వన్ స్టాప్. జస్ట్ మీకు ఖాళీ వాళ్ళ ఒక ఫామ్ ఫిల్అప్ చేసి మీరైతే కూర్చుంటే, వాళ్ళైతే మీకు కంప్లీట్గా డీటెయిల్గా కౌన్సిలింగ్ ఇచ్చి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే ఆల్రెడీ 25,000 స్టూడెంట్స్కి అయితే లోన్ అయితే అప్రూవ్ అయితే చేశారు. సో వీళ్ళ నుంచి వెళ్తే మీకైతే చాలా బెటర్ ఆప్షన్. సో వీళ్ళ నుంచి మీరు అప్లై చేసుకొని మీరు వెళ్తే మీకు ఫినాన్షియల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సో గైస్, లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి మీరు క్లిక్ చేసి మీ ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. సో ప్రతి డీటెయిల్ మిస్ అవ్వకుండా మీరైతే ఫిల్అప్ చేయండి. సో వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ప్రతిదీ కూడా మీకైతే గైడ్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యూన్, ఎటువంటి ఫ్రాడ్ అయితే ఉండదు దీంట్లో. నేనైతే 100% గ్యారంటీ తీస్తాను. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క ప్రాసెస్తో వెళ్ళి చాలామందికి లోన్స్ అయితే అప్రూవ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.